మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈసీ ఎలాంటి ఉత్తర్వులైనా ఇవ్వచ్చు, అప్పటికప్పుడు రూల్స్ మార్చేయచ్చు. దేశం మొత్తం ఒక విధానం ఉంటుంది, రాష్ట్రంలో మాత్రం మరో విధానం తీసుకురావచ్చు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లపై చంద్రబాబు కన్నేయొచ్చు, వాటిలో అవకతవకలు జరిగే విధంగా ఆయన కుట్ర చేయొచ్చు. అందుకు ఈసీ సహకరించిందా లేదా అన్నది కూడా తేలిపోతుంది. అది పెద్ద విషయం కాదు. కానీ ఎవరు ఎన్ని చేసినా గెలుపు ఎవరిది అంటే ఇదిగో చాలా క్లియర్గా ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు. చంద్రబాబు ఎన్ని కుట్రలైనా చేయొచ్చు, ఈసీ ఎన్ని ఉత్తర్వులైనా ఇవ్వచ్చు, ఈసీ అప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకురావచ్చు. ఈ దేశంలో లేని కొత్త కొత్త విధానాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం ఈసీ ఉత్తర్వులు ఇవ్వచ్చు. కానీ ఒక ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం అనేది ఒకటి ఉంటుందిగా. అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఈరోజు 5 ఏళ్ల క్రితం ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ 5 ఏళ్ల తరువాత ఎన్నికలు జరిగాయి. రేపు 4వ తేదీన కౌంటింగ్ జరగబోతోంది. ఈ సందర్భంగా వారు పెట్టినటువంటి ట్వీట్, దేవుడి దయ ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున మన పార్టీ అధికారంలోకి వచ్చింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారు ఈరోజు పెట్టినటువంటి ట్వీట్. ఎస్, ఎన్ని అడ్డంకులు ఎవరైనా సృష్టించవచ్చు సార్, కోర్టులకు పరిగెత్తాల్సిన పరిస్థితి రావచ్చు సార్, కేంద్ర ఎన్నికల సంఘం కోసం ఢిల్లీకి పరుగులు తీసే దురదృష్టం రావచ్చు సార్. కానీ ఆత్మవిశ్వాసం ఒకటి ఉంటుంది, ఆత్మస్థైర్యం ఒకటి ఉంటుంది. అదే ఈ ట్వీట్లో కనిపిస్తోంది. మళ్ళీ రాబోయేది మన ప్రభుత్వమే అని జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి, మొదటిసారి ఐపాక్ని టీంని అభినందిస్తూ ఆయన చేసినటువంటి ప్రసంగం దేశం మొత్తం తిరిగి చూసేలా ఒక అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సాధించబోతున్నాం. ఈ దేశం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూస్తుంది ఆ ఫలితాల తర్వాత అని ఆయన అన్నారు. ఇప్పుడు మరోసారి అలాంటిదే ఓ ట్వీట్ పెట్టారు. నిజానికి ఇలాంటివి పెట్టాలి. చంద్రబాబు పెడతారా? తెలీదు. పెట్టచ్చా? తెలీదు. పెట్టకపోవచ్చా? తెలీదు. అది వారిష్టం. పెట్టుకోవచ్చు, పెట్టుకోపోవచ్చు, చెప్పుకోవచ్చు, చెప్పుకోకపోవచ్చు, బెట్టింగ్ల కోసం తప్పుడు ప్రచారాలు చేసుకోవచ్చు. చంద్రబాబు లాంటి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. పాపం ఈరోజు అసలైన విషయం ఏంటంటే 1వ తారీఖున ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్, జాతీయ సర్వే సంస్థలు కావచ్చు, జాతీయ ఛానల్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో మంచి పేరున్నటువంటి సర్వే సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతున్నాయి. మరి ఎగ్జిట్ పోల్స్ గురించి ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాధాకృష్ణ గారు ఒక వార్త రాశారు. ఎగ్జిట్ పోల్స్లోనైనా గెలవాలట వైఎస్ఆర్సీపీ, ఆ ప్రయత్నం చేస్తోందట. ఎగ్జిట్ పోల్స్లోనైనా గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి సర్వే సంస్థలందరితో మాట్లాడి మాకే అనుకూలంగా ఇవ్వండి, మాకు అనుకూలంగా వచ్చేటట్టు ఫలితాలు వచ్చేటట్టు చూడండి ఎగ్జిట్ పోల్స్లో. అయ్యా రాధాకృష్ణ గారు, ఎగ్జిట్ పోల్స్లో అనుకూలంగా ఫలితాలు వచ్చేటట్టు చేసుకుంటే ఈవీఎంలో ఉన్న ఫలితం మారిపోతుందా? చిన్న లాజిక్ సార్, ఎలా మిస్ అయ్యారు? ఈవీఎంలో కదా ఉంటుంది, కౌంటింగ్ ఆ రోజుగా జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చుకుంటే ఏమొస్తుంది? వాళ్ళని మేనేజ్ చేసి ఇప్పించుకుంటే ఏమొస్తుంది సార్? అంటే రేపు ఎగ్జిట్ పోల్స్లో ఏమి రాబోతోందన్నది ఆల్రెడీ పచ్చ బ్యాచ్ మొత్తానికి తెలిసిపోయింది. రెండో విషయం చెప్తాను ఇందులోని, ఇంకో పాయింట్ కూడా మిస్ అయ్యారు. రెండో విషయం కూడా చెప్తా. ఇందులో ఎగ్జిట్ పోల్స్ని మేనేజ్ చేయబోతున్నారు, వాళ్ళకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ తెచ్చుకుంటున్నారు. ఇదంతా క్యాడర్లో నిరుత్సాహం రాకుండా ఉండేందుకు అని రాసినటువంటి రాధాకృష్ణ గారు ఒక పాయింట్ మిస్ అయ్యారు సార్. ఆల్రెడీ ఒక లాజిక్ మిస్ అయ్యారు చెప్పాను, ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయ్యారు. ఇన్ని రాసిన వ్యక్తి మహాకూటమి ఎన్ని సర్వేలు ఏ విధంగా రానివ్వండి, కూటమి అధికారంలోకి రాబోతుందనే మాట మాత్రం రాయలేకపోయారు. చంద్రబాబు సీఎం అవుతారనే మాటను మాత్రం రాయలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని రాయలేకపోయారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని రాయలేకపోయారు. కేవలం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారంట మేనేజ్ చేస్తున్నారట ఎగ్జిట్ పోల్స్ని. ఎగ్జిట్ పోల్స్ ఆ రోజు సాయంత్రం అన్ని అనుకూలంగా వాళ్ళకే వస్తాయి, అలా వచ్చినంత మాత్రాన ఎవరు భయపడకండి, అదంతా మేనేజ్ చేసినవి అంటున్నారు. అయ్యా, మేనేజ్ చేస్తే ఈవీఎంలు ఎవరు మేనేజ్ చేస్తారు సార్? అది కాదు కదా, అది కుదరదు కదా. పోనీ మీరేమన్నా చంద్రబాబు గెలుస్తారని ఒక్క పాయింట్, ఒక్క అక్షరం, ఒక ముక్క చంద్రబాబు పేరు లేకుండా ఇలా రాసి పడేస్తే ఆయన మనసు ఎంత గాయపడుతుంది? రాయాలిగా, మీరు రాయరు. మీరే ఎగ్జిట్ పోల్స్ ఎలా రాబోతున్నాయని మీరే సిగ్నల్స్ ఇచ్చేశారు, రైట్? అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్, ఇది నిజమైన నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు. ఎందుకు సార్ దొడ్డిదారి, అడ్డదారి, పచ్చరాతలు, పిచ్చిరాతలు?
ఎలక్షన్ ముగిసిన వెంటనే విదేశాలకు పారిపోయి ఎక్కడున్నారో కూడా తెలియకుండా బ్రతికి ఇక్కడ చేయాల్సినటువంటి కుట్రలు చేసుకుంటూ ఎందుకు సార్ ఇవన్నీ? మీరు ఎగ్జిట్ పోల్స్ తారుమారు చేసేసి ఒకవేళ వైఎస్ఆర్సీపీ తనకు అనుకూలంగా ఇప్పించుకున్నంత మాత్రాన ఈవీఎంలు కూడా చూసి ఆ ఈవీఎంలో అయ్యో ఎగ్జిట్ పోల్స్ ఇలా వచ్చేసాయి, మనం మాత్రం కరెక్ట్గా ఇలా ఇవ్వకూడదు, ఎగ్జిట్ పోల్స్కి అనుకూలంగా మనం ఫలితాలు ఇవ్వాలని ఈవీఎంలన్నీ కూర్చొని మాట్లాడుకొని స్ట్రాంగ్ రూమ్లో ఫలితాలను ఏమైనా తారుమారు చేసుకుంటాయా సార్? ఎలా మిస్ అయ్యారు సార్ రాధాకృష్ణ గారు? ఇంత చిన్న లాజిక్. రైట్, ఈ అంశం పైన మాట్లాడిన తర్వాత ఈసీ చాలా క్లియర్ పాయింట్ చెబుతున్నా నేను. తను ఇచ్చినటువంటి ఉత్తర్వుల విషయంలో నేను నిన్న ఈ అంశం పైన నిన్న డిబేట్ ఇదే వేదిక పైన జరిగింది. వెనక్కి తగ్గింది కోర్టులో, కానీ ఒక ట్విస్ట్ పెట్టింది సార్. నేను దాని గురించి కూడా తర్వాత మాట్లాడతా. ఒక అడుగు న్యాయస్థానంలో ఒక అడుగు వెనక్కి వేసి కుట్రపూరితంగా ఒక అడుగు ముందుకేసింది. మళ్లీ చెబుతున్నా, న్యాయస్థానంలో న్యాయబద్ధంగా ఒక అడుగు వెనక్కి వేసి కుట్రపూరితంగా మరో అడుగు ముందుకేసింది.